This conference will now be recorded. Okay, so I'll explain you the flow today. Flow explain చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో Django project flow. Okay. So Django project flow. So we will explain that today. సో బేసిక్గా మనము పైచామ్లో చేస్తాం. సో పైచామ్లోనే చేయాలి అని ఏం లేదు, ఎందుకంటే ఒక క్లారిటీ నీట్గా వస్తాయి కాబట్టి అందులో చేయడం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. సో విజువల్ స్టూడియోలో చేసుకోవచ్చు, ఇంకేదైనా దాంట్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అయితే ఫస్ట్ బేసిక్స్ ఇంపార్టెంట్. బేసిక్స్ ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అనే దాంట్లో ఒక పైథాన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో వాట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఫస్ట్? యూ హ్యావ్ టు క్రియేట్ ఏ పైథాన్ ప్రాజెక్ట్, రైట్? ఓకే, ఒక ప్రాజెక్ట్ ఇట్లా మనకి ఎన్నైనా ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. సపోజ్ దిస్ ఇస్ ప్రాజెక్ట్ 1, దిస్ ఇస్ ప్రాజెక్ట్ 2, రైట్? ప్రాజెక్ట్ 3, ఇట్లా ఎన్నైనా ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, రైట్? ఓకే, ప్రాజెక్ట్ 1 లోపల we can have any number of apps, right? App 2, మళ్ళీ app 3, right? సో ఇట్లా యూ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ యాప్స్. మళ్ళీ సేమ్, మళ్ళీ ప్రాజెక్ట్ 2లో యాప్ 1, యాప్ 2, యాప్ 3, అట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. ప్రాజెక్ట్ 3లో వచ్చేసి యాప్ 1, మళ్ళీ యాప్ 2, యాప్ 3, ఎవరి వాళ్ళయే. ఈ యాప్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ 1కి సంబంధించినవి, ఈ యాప్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ 2కి సంబంధించినవి, ఈ యాప్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ 3కి సంబంధించినవి. క్లియర్? సో ప్రాజెక్ట్ 1లో యాప్స్, ప్రాజెక్ట్ 2లో యాప్స్, ప్రాజెక్ట్ 3లో యాప్స్. డన్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాజెక్ట్ తయారు చేసుకోవాలి, రైట్? సో ప్రాజెక్ట్ తయారు చేయాలి అంటే Django అనేది మన సిస్టంలో ఉండాలి. సో Django ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ మన పాత వీడియోస్లో చూసాం, రైట్? పాత క్లాసెస్లో, పాత వీడియోస్లో మనం చూసాం, రైట్? సో నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలి అంటే మనం హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నాం ఈసారి. వీఆర్ గోయింగ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది పైచామ్. అంటే పైచామ్లో మనం ప్రాజెక్ట్ చేద్దాం. ఇంతకుముందంతా నేను దాంట్లో చూపించాను మీకు ఎట్లా ఏమంటారు, కమాండ్ ప్రాంప్ట్లో చూపించాను. ఫైన్, అక్కడైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ తయారు చేస్తాం. ఇప్పుడు నాకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3, ప్రాజెక్ట్ 4. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 5 తయారు చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ప్రాజెక్ట్ 5 తయారు చేయాలనుకుంటే ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది టెర్మినల్లోకి. ఓకే, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ, లేదు న్యూ వద్దు, ఓపెన్ ఇన్ టెర్మినల్ అనండి. ఓపెన్ ఇన్ టెర్మినల్ అంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేస్తున్నారు. డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్లో చేయడం ఓకే, ఇక్కడ కూడా మనం కమాండ్ ప్రాంప్ట్లో చేసుకోవచ్చు. టర్మినల్ కూడా కమాండ్ ప్రాంప్టే, టర్మినల్ కూడా లిటరల్గా చెప్పాలంటే టర్మినల్ కూడా కమాండ్ ప్రాంప్టే. ఓకే, సో టర్మినల్ ఆల్సో ఈజ్ ఏ కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్లో చేసి ఇక్కడదే మన ఇష్టం అది. సో మనకి ఈ పాత్ ఇంపార్టెంట్. ఏ పాత్లో ఉన్నాను నేను ఇప్పుడు? నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను పైథాన్ at 9 AM Django ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో పెట్టాలనుకుంటున్నాను. ఎస్, సి, యూజర్స్, ఏసెస్, వన్ డ్రైవ్, డాక్యుమెంట్స్, ట్రైన్ రిక్రూట్, పైథాన్ at 9 AM Django ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ 3. సో ప్రాజెక్ట్ 3, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 1 అన్నీ అక్కడే ఉంటాయి. ఎస్, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ 5 తయారు చేయాలి. అంటే నేను ప్రాజెక్ట్ 3లో నుంచి బయటికి రావాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ 3లో నుంచి నేను బయటికి రావాలి. సో ప్రాజెక్ట్ 3లో నుంచి బయటికి రావాలి అంటే సిడి డాట్ డాట్ అనాలి. ప్రాజెక్ట్ 3లో నుంచి నేను బయటికి రావాలి. సో బయటికి రావాలంటే నేను ఏం చేయాలి? సిడి డాట్ డాట్ అనేసి నేను బయటకు వచ్చేసిన. ఇప్పుడు నేను నా పేరెంట్ ఫోల్డర్లో ఉన్నా, అంటే ఎక్కడైతే నా ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయో అక్కడ ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాజెక్ట్ 5ని తయారు చేయాలి. క్లారిటీ వచ్చింది ఇక్కడ దాకా?
ఏం తయారు చేయాలి ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 5ని తయారు చేయాలి. సో ప్రాజెక్ట్ 5ని తయారు చేయాలంటే django admin కమాండ్ యూస్ చేయాలి. సో django -admin స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్. ఏం యూస్ చేయాలి ఇక్కడ? స్టార్ట్ ప్రాజెక్ట్ అనాలి. ఏమనాలమ్మా? స్టార్ట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నేమ్ ఏమనుకున్నాను నేను ఇప్పుడు? ప్రాజెక్ట్ 5. సో ఇనీషియల్గా ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అంటాను, తర్వాత ప్రాజెక్ట్ పేరు అనేది మనము మన అప్లికేషన్ని బట్టి తయారు చేద్దాం. సో స్టార్ట్ ప్రాజెక్ట్ 5 క్లియర్. cd ... అనగానే మనం ప్రాజెక్ట్ 3 నుంచి బయటకు వచ్చాం. ఎందుకంటే ప్రాజెక్ట్ 3 ఎందుకు సెలెక్ట్ అయిందని మనం అక్కడ క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయమన్నాం టెర్మినల్లో, కాబట్టి అది వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నాను? ప్రాజెక్ట్ 5 క్రియేట్ చేయాలి అంటే నేను ప్రాజెక్ట్ 3 నుంచి బయటికి రావాలి, నా పేరెంట్ ఫోల్డర్లోకి రావాలి. నా పేరెంట్ ఫోల్డర్ ఏది? django ప్రాజెక్ట్స్. అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏ ఫోల్డర్లో ఉండాలన్నాను నేను? ఇవన్నీ కూడా django ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో ఉండాలి అనుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి వచ్చాం. ఇందులోకి వచ్చి ప్రాజెక్ట్ 5ని తయారు చేస్తున్నాము, అది లెక్క. గాట్ క్లారిటీనా? ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ 5 ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఏం తయారైపోయింది? ప్రాజెక్ట్ 5 తయారైపోయింది. ఓకే, ఏం తయారైపోతుంది? ప్రాజెక్ట్ 5 తయారైపోతుంది. క్లియర్? ఏం తయారైపోయింది ఇప్పుడు? ప్రాజెక్ట్ 5 తయారైపోయింది. ఎస్, అక్కడ ఏం ఎర్రర్ అది ఏం రాలేదు అంటే ప్రాజెక్ట్ 5 తయారైపోయినట్టే అనమాట. రైట్. ఇప్పుడు యాప్ తయారు చేయాలి. ఎవరికి యాప్ తయారు చేయాలి? నేను ప్రాజెక్ట్ 5కి యాప్ తయారు చేయాలి. అంటే నేను ప్రాజెక్ట్ 5లోకి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఏం చేయాలి? cd స్పేస్ ప్రాజెక్ట్ 5. ప్రాజెక్ట్ 5 మీరు క్రియేట్ చేశారు ఆల్రెడీ. cd స్పేస్ ప్రాజెక్ట్ 5 ఎంటర్. ఇప్పుడు ఎందులో ఉన్నాను నేను? ప్రాజెక్ట్ 5లో ఉన్నా. ఎస్, ఓకే. సో ఇదే ప్రాజెక్ట్ 5ని మనం అక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ కనపడాలి. ఇదేం జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఒక ఫోల్డర్ తయారైంది అంతే. మరి ఆ ఫోల్డర్లో ఏమేమి తయారైనాయి, ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి అంటే మనము ఇక్కడ ఓపెన్ మన పేరెంట్ ఫోల్డర్ తీసుకోవాలి. మన పేరెంట్ ఫోల్డర్ ఏది? django ప్రాజెక్ట్స్. మన పేరెంట్ ఫోల్డర్ ఏది? django ప్రాజెక్ట్. సో django ప్రాజెక్ట్స్లో మీకు ఇక్కడ ఉంటాయి చూడండి, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3, ప్రాజెక్ట్ 4, ప్రాజెక్ట్ 5. ప్రాజెక్ట్ 5 ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి అక్కడ బ్లాక్ కలర్లో రావట్లేదు. సో ప్రాజెక్ట్ 5 క్లిక్ చేయండి. django ప్రాజెక్ట్స్ని అటాచ్ చేయొద్దు, django ప్రాజెక్ట్స్ ఫోల్డర్లో ఉన్న ప్రాజెక్ట్ని అటాచ్ చేయాలి. సో ప్రాజెక్ట్ 5. సో ప్రాజెక్ట్ 5ని ఓకే అనండి. క్లియర్? ప్రాజెక్ట్ 5 మీద కర్సర్ పెట్టి ఓకే అనండి. ఓకే అన్న తర్వాత అటాచ్ అనండి. దిస్ విండో, న్యూ విండో అంటే మనకి అన్ని కనిపించవు అనమాట. సో ఇక్కడ అటాచ్ అనగానే ఉన్న ప్రాజెక్ట్స్తో అది అటాచ్ అయిపోతుంది. సో అటాచ్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చేసింది? ప్రాజెక్ట్ 5. ఇప్పుడు ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3, ప్రాజెక్ట్ 4, ప్రాజెక్ట్ 5 ఎట్లా కనిపిస్తున్నాయి? సో నాకు 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా djangoలో. సో 5 ప్రాజెక్ట్స్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ 5 ప్రాజెక్ట్స్లో మీకు ఏమేమి ఫైల్స్ కనిపిస్తున్నాయి గమనించండి. సో ప్రాజెక్ట్ 5లో ఏమేమి ఫైల్స్ కనిపిస్తున్నాయి? సో ప్రాజెక్ట్ 1లో, ప్రాజెక్ట్ 2లో అన్ని ఇవే ఫైల్స్ ఉంటాయి. యాప్ క్రియేట్ చేయలేదు మనం యాప్ క్రియేట్ చేయలేదు. యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అడిషనల్ వస్తాయి కొన్ని. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తున్నాయి? ప్రాజెక్ట్ 5 అనే ఫోల్డర్లో ప్రాజెక్ట్ 5 అనే ప్యాకేజ్ కనిపిస్తుంది. ప్రాజెక్ట్ 5 అనే ఫోల్డర్లో ప్రాజెక్ట్ 5 అనేది ప్రాజెక్ట్ ఫోల్డర్, దాంట్లో ప్రాజెక్ట్ 5 అనే ప్యాకేజ్ కనిపిస్తుంది అనమాట. సో ఆ ప్యాకేజ్లో ఏమేమి ఫైల్స్ ఉంటాయి? init.py ఉంటుంది, asgi ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటుంది, URLs ఉంటుంది, WSGI. సో ప్రస్తుతానికి ASGI, init అవన్నీ ఏం టచ్ చేయదు. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి, జస్ట్ చూడ్డానికి అంతే. సెట్టింగ్స్ వచ్చిందా? వచ్చింది. URLs వచ్చిందా? వచ్చింది. రైట్, పక్కన పెట్టేసేయండి. డోంట్ టచ్ దెమ్. ఇప్పుడు దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. యాప్ క్రియేట్ చేసిన తర్వాత టచ్ చేద్దాం. క్లియర్? ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందా? ఒక ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? సో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నౌ ఇట్స్ టైమ్ టు క్రియేట్ ద యాప్స్. యాప్స్ క్రియేట్ చేయాలంటే మీరు ఆ పలానా ప్రాజెక్ట్లోకి రావాలి. ఇప్పుడు పలానా ప్రాజెక్ట్ ఏంది? ప్రాజెక్ట్ 5. ప్రాజెక్ట్ 5లోకి వచ్చామా? సో ప్రాజెక్ట్ 5లో వచ్చాము, ప్రాజెక్ట్ 5లోనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ తయారు చేయాలి? నేను యాప్ని ప్రాజెక్ట్ 5లో తయారు చేయాలి.
అంటే నేను ప్రాజెక్ట్ ఫైల్లోనే ఉండాలి కదా. ఎస్, ఓకే. సో ప్రాజెక్ట్ ఫైల్ యాప్ తయారు చేయాలి అంటే మనకి django admin స్టార్ట్ యాప్ అనాలి. ఇక్కడ ప్రాజెక్ట్ కాదు, ఇక్కడ యాప్. కమాండ్స్ గుర్తుపెట్టుకోండి. సో django -admin స్టార్ట్ యాప్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యాప్ 1 అంటాను. ఎస్, యాప్ 1. సో యాప్ 1 అనగానే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక ఫోల్డర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అది రన్ అవ్వగానే మనకి ఎక్స్ట్రా ఇంకొక ఫోల్డర్ ఆటోమేటిక్గా వచ్చేసిందా? ఇప్పుడు చూడండి ప్రాజెక్ట్ ఫైల్ ఏముంది, నాకు యాప్ 1 అనే ఫోల్డర్ వచ్చేసిందా? ఎందుకు వచ్చింది? బికాజ్ ఐ క్రియేటెడ్ యాప్ 1. ఎస్, క్లియర్. ఇప్పుడు యాప్లో మనకి ఏం ఫైల్స్ ఉన్నాయి? మైగ్రేషన్స్ అనే ఫోల్డర్ ఉంది, మైగ్రేషన్ అనే ప్యాకేజ్ ఉందని చెప్పాలి. యాప్ 1 అనేది ఒక ప్యాకేజ్, సో మైగ్రేషన్స్ అనేది ఒక ప్యాకేజ్. సో ఇంకా దాంతోపాటు ఏం ఫైల్స్ ఉన్నాయి? అడ్మిన్, యాప్స్, మోడల్స్, టెస్ట్స్ అండ్ వ్యూస్. ఈ ప్రస్తుతానికి ఇవన్నీ ఏం టచ్ చేయం, వ్యూస్ మాత్రం టచ్ చేద్దాం. వ్యూస్ ఓపెన్ చేసి పెట్టుకో. ఎస్, స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నిన్న వంశీ ఏం చేసిండు? వ్యూస్ ప్లేస్లో వ్యూ వాడిండు, సో గాన్, రైట్. సో ఆయన ఏం చేసిండు? యాప్ 1, యాప్ 2, యాప్ 3 నేను చేసిన. సో నాలాగానే ఆయన యాప్ 1, యాప్ 2, ఆయన ఒక యాప్ తయారు చేసి యాప్ 2, యాప్ 3 కూడా పెట్టిండు. సో లేనప్పుడు నువ్వు అక్కడ పెడితే ఏమొస్తుంది? ఎస్, పెట్టడం అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి డీజాంగోకి ఏం చెప్పాలి మనము? ఏ బాస్, నేను ఈ యాప్ తయారు చేశాను, కాన్ఫిగర్ చేయడం. సో ఆ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేయాలి? సెట్టింగ్స్లో చేయాలి. ఫస్ట్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా. సెట్టింగ్స్లో లైన్ నెంబర్ 33లో ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ వదిలేసేయండి, వీటన్ని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఎంటర్ కొట్టేసి నీ యాప్ తయారు చేసినావు? నీ యాప్ తయారు చేసినావు? యాప్ పేరేంటి? యాప్ 1. సో యాప్ 1ని ఇక్కడ పెట్టేయాలి. కొంతసేపు తర్వాత యాప్ 2 తయారు చేశాను సార్, కామా యాప్ 2. సార్ కొంతసేపు తర్వాత యాప్ 3 తయారు చేశాను, కామా యాప్ 3. డన్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, అర్థమైంది. ఇప్పుడు ఏమేమి సెట్టింగ్స్ చేశారు? ఇప్పుడు ఏమేమి సెట్టింగ్స్ చేశారు? ఇన్స్టాల్డ్ యాప్స్లో నేను క్రియేట్ చేసిన యాప్ని అక్కడ ఉంచాను అన్నమాట. అప్పుడు డీజాంగోకి ఏమర్థమవుతుంది? యాప్ 1 ఉంది, ఈ ప్రాజెక్ట్లో యాప్ 1 కూడా ఉంది. ఎందుకు సార్ కూడా అంటున్నారు? ఇవన్నీ కూడా యాప్సే, మనం ఇప్పుడు యూజ్ చేయము, అవి ఇన్బిల్ట్ అవి. సో మనం తర్వాత యూజ్ చేస్తాం వాటిని. సో ఇక్కడ యాప్ 1 అనేది నువ్వు తయారు చేసావు కాబట్టి యాప్ 1 అనేది దాంట్లోకి వచ్చేసింది. క్లియర్? డీజాంగోకి మనం స్పెసిఫై చేస్తున్నాం అనమాట. ఎస్, ఓకే. దెన్ ఇప్పుడు సెట్టింగ్స్ అయిపోయింది. సెట్టింగ్స్ ప్రస్తుతానికి ఇది ఒకటే, తర్వాత వేరే వస్తాయి. ఇప్పుడు నేను రిక్వెస్ట్ని పాస్ చేయాలి, రెస్పాన్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఇది ఏం ఆర్కిటెక్చర్ అన్నా? నేను MVT ఆర్కిటెక్చర్. ఎంని టీని పక్కన పెట్టేసానికి వస్తుంది. వీని చూడండి, వి ఫర్ వ్యూస్. అంటే నాకేం కనిపించాలి అనేది మనం స్పెసిఫై చేయాలి. ఎస్, సో అందుకని నేను దేంట్లోకి వెళ్ళిపోతాను? వ్యూస్లోకి వెళ్ళిపోతాను. సో ఐల్ గో టు ద views.py. సో views.pyలోకి వెళ్ళిపోతే views.pyలో నేను ఏం చేయాలి సార్ అంటే, views.pyలో ఐ హ్యావ్ టు రైట్ ద ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేయాలి? దట్ ఫంక్షన్ షుడ్ టేక్ ద రిక్వెస్ట్ అండ్ గివ్ ద రెస్పాన్స్. రిక్వెస్ట్ ఎట్లా తీసుకుంటుంది సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి సర్వర్ని రన్ చేద్దాం. సర్వర్ రన్ చేస్తే మనకి రిక్వెస్ట్ అనేది ఎట్లా పాస్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఫ్లో చెప్తున్నాను, మొత్తం ప్రాజెక్ట్ ఫ్లో ఇది. ఇట్లా అర్థం చేసుకున్నానంటే ఈజీ అవుతుంది. సో ఫస్ట్ సర్వర్ని రన్ చేద్దాం. సో సర్వర్ని రన్ చేస్తే py, ఎట్లా సర్వర్ రన్ చేయాలి? manage.py రన్ సర్వర్. కమాండ్స్ గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎస్,
ఈజీ గుర్తుంటాయి, ప్రాక్టీస్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీ గుర్తుంటాయి. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ వాటికి ఛాన్స్ లేదు, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్, పాత్, ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరు రన్ చేద్దాం అనుకున్నారు, ఏ ప్రాజెక్ట్ రన్ చేద్దాం అనుకున్నారు? ప్రాజెక్ట్ 5లోనే మీరు సర్వర్ని రన్ చేయాలి. ఎస్, లింక్ వచ్చేసిందా ఇప్పుడు? సో ఆ లింక్ని క్లిక్ చేయండి. ఎస్, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఏం ఓపెన్ అయింది? బ్రౌజర్ ఓపెన్ అయింది, రైట్? ఓకే, ఇప్పుడు ఇది హోమ్ పేజ్ అనుకోండి, హోమ్ పేజ్ లాగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఎట్లా వస్తుందో అది. కానీ ఇప్పుడు నేనేమంటున్నాను, నాకు ఒక రిక్వెస్ట్ కావాలి. సో నాకు ఒక రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ ఏంటంటే విష్ అనే రిక్వెస్ట్. ఏం రిక్వెస్ట్? విష్ అనే రిక్వెస్ట్. వాట్ ఈస్ మై రిక్వెస్ట్? విష్ అని నేను ఎంటర్ కొట్టంగానే నాకు ప్రస్తుతానికి పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది. అంటే నువ్వు ఒక పేజ్ తయారు చెయ్యి. ఎవరికి? విష్కి. అక్కడ ఏమొస్తుంది? నాకు పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి? విష్ అనగానే నాకు ఒక మెసేజ్, ఒక ఏదో రావాలి. అంటే నువ్వు ఏమి ఇస్తున్నావు? రిక్వెస్ట్ ఇస్తున్నావు. విష్ అనేది ఏంటి? ఒక రిక్వెస్ట్. యు ఆర్ పాసింగ్ ఏ రిక్వెస్ట్. మరి ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ రావాలి కదా. ఇప్పుడు రెస్పాన్స్ లేదు, ఎందుకంటే పేజ్ లేదు కాబట్టి. మరి ఎట్లా సార్ రెస్పాన్స్ తయారు చేసేది? వ్యూస్. సార్ విషే ఉండాలి అంటే, విషే ఉండాలి అని మనం ఎట్లా చెప్తాం సార్ అంటే, ఫస్ట్ యూఆర్ఎల్స్ తయారు చేసుకోవాలి. యూఆర్ఎల్స్లో ఆ విష్ని మనము పెట్టాలన్నమాట. సో యూఆర్ఎల్స్లో విష్ని పెట్టాలి అంటే మీరు ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ యాక్చువల్గా యూఆర్ఎల్ ఆఫ్ ఎట్లయితే పాత అడ్మిన్ అని ఉందో అక్కడ మనము ఇక్కడ విష్ అని పెట్టాలి. ఏం పెట్టాలి? విష్. మరి యూఆర్ఎల్ అనేది ఏంటి సార్? యూఆర్ఎల్ అనేది ఏంటంటే పాత్ లాగానే, సో ఇది డైరెక్ట్ పాత్. ఇప్పుడు మనం రిలేటివ్ పాత్ని వాడుకోవాలి. రిలేటివ్ పాత్ అంటే ఏంటి? re_path యాజ్ యూఆర్ఎల్. అంటే re path, ఇక్కడ re path కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే ఐ వాంట్ టు బి మోర్ స్పెసిఫిక్ అనమాట. సో యూఆర్ఎల్, మనం అక్కడ యూఆర్ఎల్ అంటుంటాం కదా, అందుకని యూఆర్ఎల్ని వాడుతున్నాం. సో విష్ తయారు చేశానా? ఇది రిక్వెస్ట్. దిస్ ఇస్ మై ఫస్ట్ రిక్వెస్ట్. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఆ రిక్వెస్ట్ ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? దట్ రిక్వెస్ట్ మస్ట్ ల్యాండ్ ఇన్ వ్యూస్ ఫైల్. ఇన్ విచ్ ఫైల్? వ్యూస్ ఫైల్. సో వ్యూస్ అంటే సార్, వ్యూస్ డాట్ ఫంక్షన్ నేమ్. మరి ఇప్పుడు ఆ ఫంక్షన్ నేమ్ అనేది మనం తయారు చేయాలి. మరి వ్యూస్ ఎట్లా లాగుతాం సార్ యూఆర్ఎల్స్లోకి? వ్యూస్ని లాగాలి అంటే యూ నీడ్ టు సే ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్, లేకపోతే ఫ్రమ్, లేదు ఇవన్నీ నాకు గుర్తుండవు సార్ అనుకుంటే ఇక్కడ జస్ట్ ఇట్లానండి, ఆటోమేటిక్ అదే కోడ్ ఇస్తుంది మీకు. సో వ్యూస్ దగ్గర ఇట్లా పెడితే ఇక్కడ ఏమంటుంది? ఇంపోర్ట్ దిస్ నేమ్ అంటుంది. సో ఇంపోర్ట్ దిస్ నేమ్ అనగానే ఏమంటుంది? app1.views, ఫ్రమ్ app1 ఇంపోర్ట్ వ్యూస్. వచ్చేసిందా? సో ఇప్పుడు వ్యూస్లోని ఒక ఫంక్షన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఆ ఫంక్షన్ నేమ్ మనం ఇక్కడ డిసైడ్ చేసినా సరే, అక్కడ డిసైడ్ చేసుకున్నా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ప్లే అనే ఫంక్షన్ని వాడాలనుకుంటున్నాను. ఇప్పుడు డిస్ప్లే అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ని ఇస్తుంది. ఎస్, అంటే ఇప్పుడు ఏం తయారు చేయాలి? వ్యూస్లో ఫంక్షన్ తయారు చేయాలి. వ్యూస్ ఆల్రెడీ ఉంది, వ్యూస్లో ఫంక్షన్ని యాడ్ చేయాలన్నమాట. ఏ ఫంక్షన్ పేరు అది? ఆ ఫంక్షన్ పేరేంటి? డిస్ప్లే. సో డిస్ప్లే ఏం చేయాలి? రిక్వెస్ట్ని తీసుకోవాలి, రెస్పాన్స్ని ఇవ్వాలి. ఓకే, ఎట్లా తీసుకుంటారు సార్, ఎట్లా ఇస్తారు సార్ చూద్దాం. సో వ్యూస్లోకి వెళ్ళిపోండి, డిఈఎఫ్, ఫంక్షన్ పేరేంటి? డిస్ప్లే, బ్రాకెట్లో రిక్వెస్ట్ అంటే డైరెక్ట్గా రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ని మనం వాడుతున్నాం. రిక్వెస్ట్, ఎస్, డిస్ప్లే ఆఫ్ రిక్వెస్ట్, రైట్? ఇక్కడ చూడండి 1 యూసేజ్ అని వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఎస్, ఓకే, అది మనకు అవసరం లేదు, చెప్తున్నాం, రైట్? ఇప్పుడు నేను రిక్వెస్ట్ తీసుకున్నా, ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది? వ్యూస్లోకి వెళ్ళింది. వ్యూస్లో రిక్వెస్ట్ తీసుకొని మరి పంపించాలి కదా రెస్పాన్స్.
మరి ఆ రెస్పాన్స్ పంపించాలంటే నేను ఏం చేయాలి సార్ అంటే రిటర్న్ హెచ్టిటిపి రెస్పాన్స్. మనకి పేజెస్ ఓపెన్ చేసినప్పుడు హెచ్టిటిపి డాట్ అని వస్తుంది కదా, అదనమాట. సో రెస్పాన్స్ ఏ టైప్లో ఉండాలి? హెచ్టిటిపి రెస్పాన్స్. ఈ హెచ్టిటిపి రెస్పాన్స్ అనేది ఎట్లా వచ్చింది సార్ మనకి అంటే దిస్ ఈజ్ ఫ్రమ్ ఏ django డాట్ హెచ్టిటిపి మాడ్యూల్. ఈ హెచ్టిటిపి రెస్పాన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? django డాట్ హెచ్టిటిపి అనేది వచ్చింది, అనే దగ్గర నుంచి వచ్చింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు హెచ్టిటిపి రెస్పాన్స్ స్పెల్లింగ్ కరెక్ట్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ అదే సజెషన్ ఇస్తుంది. అదే ఇచ్చింది. ఇప్పుడు నేను ఇది టైప్ చేయలేదు, ఆటోమేటిక్ సజెషన్ ఇచ్చింది. అది ఇక్కడ రెడ్ లైన్ వస్తుంది. రెడ్ లైన్ వస్తుంది అంటే ఇక్కడ ఇంపోర్ట్ అనగానే అయిపోయింది, వచ్చేసింది. క్లియర్? గాట్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే. సో ఇప్పుడు హెచ్1 ఎందుకంటే హైయెస్ట్ హెడర్ అనమాట. ఓకే, django ప్రోగ్రామింగ్ /h1 అయిపోయింది. ఎస్, క్లియర్? మళ్ళీ ఒకసారి ప్రాజెక్ట్ చేయడం అంతా కామన్, అది తెలిసిందే. ఒక్క నిమిషం. సో విష్ అనేది ఏంటి? ఇక్కడ విష్ అనగానే కనెక్షన్ ఎక్కడ పోతుంది? దట్ కనెక్షన్ విల్ గో టు ద యూఆర్ఎల్స్. సో విష్ స్లాష్ అని ఉందా? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ నుంచి వ్యూస్ డాట్ డిస్ప్లేలోకి వెళ్ళింది. ఎస్, వ్యూస్ డాట్ డిస్ప్లేలో ఏముంది? వ్యూస్ డాట్ డిస్ప్లేలో డిస్ప్లే అనే ఫంక్షన్ ఉందా? రిక్వెస్ట్ వచ్చిందా? వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది రిక్వెస్ట్? యూఆర్ఎల్ దగ్గర నుంచి వచ్చింది. వస్తే నువ్వు దాన్ని ఏం చేయాలి? రెస్పాన్స్ పంపించాలి. ఏమని పంపించాలి రెస్పాన్స్? django ప్రోగ్రామింగ్ అనే రెస్పాన్స్ని పంపించాలి. అంటే దట్ ఈస్ HTML కంటెంట్ అనమాట. ఈ HTML కంటెంట్ని నువ్వు పేజ్లోకి పంపిస్తున్నావు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందమ్మా? అందుకని ఆగమన్నా. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఇంకా క్వశ్చన్ ఉందా? ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అక్కడ విషయం వస్తే దాన్ని చూసి అక్కడ టైప్ కూడా చేయొచ్చు, అది మన ఇష్టం. ఇది నేను ఫ్లోలో వెళ్తున్నా. బ్రౌజరే మరి, అది పేజే వస్తుంది. ఇప్పుడు నువ్వు 127 ఇది కొడుతున్నావా? కొట్టంగానే ఏమొచ్చింది? సైడ్కి విషయం రాదు. ఇప్పుడు మళ్ళీ చూడు. ఇప్పుడు సర్వర్ రన్ చేసినావా? ఫస్ట్ ఈ సర్వర్ రన్ చేసి ఇది వచ్చిందా? ఇది వచ్చిన తర్వాత ఇది క్లిక్ చేసినావా? క్లిక్ చేస్తే ఏమొచ్చింది? ఇది వచ్చిందా? ఇంతకు ముందు విష్ రాలేదు, ఎందుకు? మనం తయారు చేయలేదు కాబట్టి. ఇప్పుడు తయారు చేసినాం కాబట్టి విష్ కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు ఈ విష్ని కాపీ చేయి. ఓకే, ఇక్కడ స్లాష్ పెట్టి విష్ని పేస్ట్ చేయి. బ్రౌజర్లోనే ఓపెన్ అవుతుంది, ఇంకెక్కడ ఓపెన్ కాదు. ఇదంతా బ్రౌజర్లోనే. బ్రౌజర్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ రిక్వెస్టింగ్. ఎస్, ఇప్పుడు వచ్చింది క్లారిటీ? ఇంకా డౌట్ ఉందా? ఇంకేం డౌట్ నీది? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? సో బ్రౌజర్లోనే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు విష్. ఇప్పుడు ఇంకొక రిక్వెస్ట్. సో సపోజ్ ఇక్కడ రిక్వెస్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ డే అనే రిక్వెస్ట్. డే అనగానే నాకేం టుడే ఈజ్ థర్స్డే అని రావాలి, అది నా రిక్వైర్మెంట్. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? డే అనేది యూఆర్ఎల్. వ్యూస్లోకి పోతావా, యూఆర్ఎల్లోకి పోతావా? ఫస్ట్ యూఆర్ఎల్లోకి పోవాలి. సో యూఆర్ఎల్లో డెసిషన్ తీసుకోవాలి. యూఆర్ఎల్లో ఏం డెసిషన్ తీసుకుంటాం? యూఆర్ఎల్లో కామా యూఆర్ఎల్ ఆఫ్ డే స్లాష్. ఇప్పుడు ఇక్కడ డెసిషన్ తీసుకొని అక్కడ అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటాను నేను? వ్యూస్ డాట్ డే నేమ్ అనే ఫంక్షన్ తయారు చేయాలి అని చెప్తున్నాను నేను సింపుల్గా. వ్యూస్ డాట్ డే నేమ్. సో వ్యూస్ డాట్ డే నేమ్ అంటే ఇప్పుడు వ్యూస్లోకి వెళ్ళేసి ఏం చేయాలి? ఇంకొక ఫంక్షన్ తయారు చేయాలి. ఏమని? ఓకే, ఇక్కడ ఏముండాలి? ఫంక్షన్ పేరు డే నేమ్.
డే నేమ్ రిక్వెస్ట్ కామన్. సో ఇక్కడ H1లో సింపుల్గా టుడే ఈజ్, ఇది కొత్త రిక్వెస్ట్, కొత్త పేజ్, అది పేజ్ 1, ఇది పేజ్ 2. ఆ పేజ్ నుంచి ఈ పేజ్ లింకింగ్ అదంతా తర్వాత స్టోరీ. గాట్ ఇట్ క్లియర్? ఎస్. సో రిటర్న్ HTTP రెస్పాన్స్ టుడే ఈజ్ థర్స్డే. సో ఇప్పుడు ఏమంటున్నాను నేను, నా డే అనే రిక్వెస్ట్ వస్తే టుడే ఈజ్ థర్స్డే రావాలి, విష్ అనే రిక్వెస్ట్ వస్తే డిజాంగో ప్రోగ్రామింగ్ రావాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేయంగానే మనం యూఆర్ఎల్ అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనమాట, ఆటోమేటిక్గా సర్వర్ రన్ అయిపోతుంది. ఎప్పుడైతే యూఆర్ఎల్ అప్డేట్ చేస్తామో ఆటోమేటిక్గా సర్వర్ రన్ అయిపోతుంది, మళ్ళీ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ డే అంటున్నా, వచ్చేసిందా? క్లియర్? సింపుల్ వెరీ ఈజీ వే టు అండర్స్టాండ్. మన ఫ్లోలో వెళ్ళాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ తయారు చేయాలి, తర్వాత యాప్ తయారు చేయాలి, ఆ యాప్ని సెట్టింగ్స్లో పెట్టాలి. ఎస్, యాప్ని సెట్టింగ్స్లో పెట్టాలి. సో తర్వాత సెట్టింగ్స్లో తర్వాత యూఆర్ఎల్ ఏం డెసిషన్ తీసుకోవాలి, నాకు ఏ రిక్వెస్ట్ వెళ్ళాలి, ఆ రిక్వెస్ట్ కనుక యూజర్ అడిగితే ఆ రిక్వెస్ట్ ఏ వ్యూస్లోకి వెళ్ళాలి. అర్థమైందా? యాప్ 1, యాప్ 2, యాప్ 3 ఏదైనా కావచ్చు. ఎస్, ఆమ్ ఐ క్లియర్? రైట్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సరే, ఇంకొకటి చేద్దాం. సో ఇంకా క్లారిటీ రావడానికి. ఇప్పుడు డే అయిపోయింది. సో డే అయిపోయింది, సపోజ్ సే మంత్, జస్ట్ ర్యాండమ్గా పెడుతున్నా. సో ఇప్పుడు నాకు మంత్ అనగానే మంత్ నేమ్ రావాలి. ఓకే, సో దిస్ ఈజ్ మే. అట్లా చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? మంత్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యూఆర్ఎల్లోకి వెళ్ళాలి. యూఆర్ఎల్ ఏం పెట్టాలి? కామా యూఆర్ఎల్ ఆఫ్ మంత్ స్లాష్ కామా వ్యూస్ డాట్ ఫంక్షన్ నేమ్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్ నేమ్ అనే ఫంక్షన్ తయారు చేయి అని చెప్తున్నాం మనం సింపుల్గా. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏమన్నాను? మంత్ నేమ్. సో దిస్ ఈస్ మే. రైట్? అర్థమైనా? పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఓకే, అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్. టైమింగ్ అంతా కూడా వస్తుంది చూడండి, 10:08:43. ఇప్పుడు 10:08:43 అయిపోయిందా? అట్లా. క్లియర్? సో ఇప్పుడు ఏమందాం? మంత్ అనగానే దిస్ ఇస్ మే వచ్చేసిందా? సో ఇన్ దిస్ వే మనకి ఏం జరుగుతుంది చెప్పండి. ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుంది మొత్తం ఒక ఫ్లోలో చెప్పండి. ఒక ఫ్లోలో చెప్పండి. ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ? వెరీ గుడ్. తర్వాత వెరీ గుడ్. ఓకే. లేదు సార్, నేను ఫస్ట్ వ్యూస్ తయారు చేసుకుంటా, అట్లయినా సరే, నో ప్రాబ్లం. నేను చెప్పింది ఒక ఫ్లో, అంటే మీకు ఒక క్లారిటీ రావడానికి. ఇప్పుడు మంత్ అనగానే అది ఎక్కడ హిట్ అవ్వాలి, సో మంత్ అనగానే అది ఆ ఫంక్షన్కి హిట్ అవ్వాలి, సో ఆ ఫంక్షన్లో మనకి రిటర్న్ రెస్పాన్స్ ఉంటుంది అట్లా. సో ఇది ఒక ఫ్లోలో చెప్పాను అనమాట. ఓకే, రైట్. శేఖర్, సౌజన్య, క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? వెరీ గుడ్. ఓకే, అర్థమైందమ్మా? ఎస్. సో వీళ్ళు తయారు చేస్తారా మరి? పక్కా? ఓకే, క్లాస్ తర్వాత తయారు చేయండి, ఎందుకంటే నేను కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను. సో ఈ రిటర్న్ రెస్పాన్స్, దిస్ ఈజ్ మే, ఇదంతా ఓకే.
కానీ నేను ఏం చేయాలి అంటే ఐ హ్యావ్ టు పుట్ ద టెంప్లెట్స్ ఆల్సో. టెంప్లెట్స్ అనేది ఏంటి? టెంప్లెట్స్ అనేది ఒక హెచ్టిఎంఎల్ పేజ్. టెంప్లెట్స్ అనేది ఒక హెచ్టిఎంఎల్ పేజ్. వెళ్దామా నెక్స్ట్ లెవెల్కి, లేకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తారా ఫస్ట్? ఇవాళ ప్రాక్టీస్ చేస్తారు, రేపు వెళ్దామా నెక్స్ట్ లెవెల్కి? యా, శేఖర్ ఏమంటారు? శేఖర్, సౌజన్య, ఇవి కంప్లీట్ చేస్తారా? బికాజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మీరు హెచ్టిఎంఎల్ పేజెస్తో వర్క్ చేయాల్సి వస్తుంది. ఇవాళంతా ప్రాక్టీస్ చేస్తూ అంటున్నారు ఆఫ్లైన్ స్టూడెంట్స్. ఎస్ సార్, ఎవరు ఓకే ఓకే. సో రేపు మనము టెంప్లెట్స్ గురించి మాట్లాడదాం. సో టెంప్లెట్స్ ఏంటంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్ తయారు చేయడం. మీకు కూడా హెచ్టిఎంఎల్ అవుతుంది కదా, సో అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇవాళ రేపు కొంచెం హెచ్టిఎంఎల్ అయింది అంటే మీకు ఇవాళ కొన్ని పేజెస్ H1 ఏంటి ఇవన్నీ చెప్తాను. సో అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు, రైట్? సో ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో కొంచెం ప్రాబ్లం ఉంటుందమ్మా, 2-3 డేసే. ఆ తర్వాత మీకు ఎంజాయ్ చేస్తారు. డీజాంగో అనేది ఆల్వేస్ ఇట్స్ లైక్ ఎంజాయ్మెంట్ అనమాట. ఓకే, బాగా ఫన్ వస్తుంది. కానీ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ అది క్రియేట్ చేయాలి, ఇది క్రియేట్ చేయాలి, ఈ ఫైలు ఆ ఫైలు, అది వ్యూస్, ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడ్డారనుకోండి ఈజీ అయిపోతుంది, రైట్? ఫ్లోలో వెళ్ళాలి, అందుకనే కదా ఫ్లో చెప్పిన ఈరోజు. ఫ్లోలో, ఎస్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, శేఖర్, సౌజన్య, విల్ మీట్ టుమారో, రైట్? థ్యాంక్ యూ.